సృష్టి స్థితికారకుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా వేడుక చేసుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి, శాతం జన్మాష్టమి ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యం పిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మామిడాకులు, వివిధ పువ్వులతో తోరణాలు కట్టి కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రాలతో శుభ్రపరిచి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూప దీపాలతో పూజిస్తారు. పాయసం, వడపప్పు, చక్కెర పొంగల్ లాంటి ప్రసాదాలతో పాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి గడియల్లో పాలనతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మమాకిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయ్యే శ్రీ జన్మాష్టమి ప్రథమహం కలిష్య అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు గట్టి ఆడి ఆట కడుతుంది. ఆ ఉట్టిన పైకి కిందికి లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం. ద్రౌపది తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తను సహాయం అర్థించలేదు. మరెవరిని ప్రాధేయపడలేదు. కృష్ణ, నువ్వే నన్ను కాపాడాలి అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి శరణు వేడిన వారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది. కాళీయ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితమైంది. అంతేనా, ఆ విషపు వేడికి నీరు మరుగుతూ నదిపై ఎగిలి పక్షులకు కూడా హాని చేస్తుంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాలకృష్ణుడి మనసు ఆర్ద్రమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దేవలక్షణం కదా. యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతున్న విషం నుండి పశుపక్షాదుల్ని కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుడిని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని తన పొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది. ఒడ్డున ఉన్న గోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారు పడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి కోపంతో బొసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగ మీదకి లంఘిస్తూ కాళీయ మర్దనం చేస్తుంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్న రక్తం దారులు కట్టింది. కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలిచాడు. కాళీయుని వెంటనే యమునా నది వదిలి వెళ్లి రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు. కృష్ణ లీలలకు అంతేముంది. ఎవరైనా ఎన్నైనా తలుచుకోవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.